ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోని ప్రతి ఒక్కరికి చూపించడానికి మీ ముందుకు వచ్చినాను. ఒకసారి ఈ వీడియోని చూడండి, తర్వాత దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం, ఈ రెండు చావు మేళాలు కలిసి వచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యే గానీ లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీ నువ్వు. జనసేన తరపున ఈమె ఒకప్పుడు ఏమని జనసేన వాళ్ళే కాలుతోటి పొలిచి తిరణాల కుక్కని అన్నాడు. తన్నితే సిగ్గు శరం మానవ అభిమానం పోన ఏమీ లేకుండా మళ్ళీ జనసేనలో చేరి వాళ్ళ బూటు కాళ్ళు నాకి ఈరోజు ఈ కొజ్జా మాటలో జగనన్న గురించి ఎంత తప్పుగా ఎంత బ్యాడ్గా మాట్లాడుతుందో ప్రతి ఒక్కరు చూడండి. ముఖ్యమంత్రి అవడం ఏంది మా దరిద్రం అంటాయి. ఏమి తప్పు అయింది, వీళ్ళకి ఏం తప్పు చేశారు ప్రతి ఒక్కరు చెప్పాలి. వీటికి కొంచెమైన బుద్ధి సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా? జగనన్న చేసిన మంచి గురించి నేను చెప్తాను వినండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ప్రభుత్వంలో ఆశా వర్కర్లు అంటే చంద్రబాబు నాయుడికి ఎంత చులకనంటే, అసలు ఆశా వర్కర్లు అంటే ఎవరు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అన్నారు. కానీ ఆయనకి ఏం తెలుసు, ఆశా వర్కర్లు అంటే ప్రతి గ్రామానికి ఒక ముగ్గురు కానీ ఇద్దరు కానీ ఉంటారు. ఆ గ్రామంలో జరిగే ప్రజలకు ఏదైనా హాని జరిగితే ఫస్ట్ మొట్టమొదటిగా తెలుసుకొని వాళ్ళని హాస్పిటల్కి చేర్చేది ఆశా వర్కర్లు చేసే పని ఈ వైద్య ఆరోగ్య కేంద్రంలో. కానీ వాళ్ళు చేసే పనికి ఆ జీతం ఎంత, నెలకు 3,000, అది తినడానికి కూడా సరిపోదని ఆశా వర్కర్లు ఒకప్పుడు ధర్నాకి దిగారు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలియాలంటే కింద ఒక వీడియో పెడతా, ప్రతి ఒక్కరు చూడండి. వాళ్ళని ఆ ధర్నా చేస్తున్న మహిళల మీద రాళ్లతో దాడి చేయించి మళ్ళీ గుర్రాలతో తొక్కించి వాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆశా వర్కర్లు ఎవరో కూడా నాకు తెలియదు అని అన్నాడు. కానీ జగనన్న వచ్చినాక 2019లో జగనన్న గెలిచినాక ఆశా వర్కర్లకి ప్రతి ఒక్కరికి నెలకి 10,000 చొప్పున జీతం వెమ్మటే అప్పటికప్పుడే పెంచి ఈ చంద్రబాబు ఒక 5-6 నెలలుగా ఆపిన జీతాలన్నీ కలిపి ఒక్కసారి వాళ్ళ అకౌంట్కి పంపించాడు. అది జగనన్న అంటే. ఇలాంటి వాళ్ళకి జగనన్న విలువ తెలిసిన, జగనన్న చేసిన మంచి పనులు ప్రజలు 11 సీట్లు ఇచ్చినారని పోతుంది. అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని 11 నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉచ్చోసుకుంటూ ఊరుకొచ్చిన మిత్రిగాడు. ఎందుకు ఉచ్చోసుకొని భయపడేది? ఆయన ఏమన్నా చేశాడా? 30,000 మంది ఆడపిల్లలు తప్పిపోయారు అని ఎన్నిసార్లు రాదాంతం చేశాడు. కానీ ఇప్పుడు ఏ ఒక్క ఆడపిల్లకి కానీ అన్యాయం జరిగినా కానీ అస్సలు ఒక్కసారైనా పట్టించుకుంటున్నాడా? లేదు. అప్పుడు అధికారం లేదు కదా, పదవి కోసం ఆడిన నాటకాలే తప్ప ఏమాత్రం ప్రజల పట్ల పేదల పట్ల వీళ్ళు సాయం చేయాలనే ఆలోచన ఎటువంటిది లేదు వీళ్ళకి. ఆ పదవి ఎక్కాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ సొగాలి ప్రీతి కేసు అన్నారు, దాన్ని ఏమైనా పట్టించుకున్నారా? లేదు. దాన్ని అసలు కొట్టేశారు. ఆ కేసుని, ఆ సొగాలి ప్రీతి కేసుని కొట్టేశారు. ఇంకా ఒక్క నిమిషం ఆగండి. ఒక టీడీపీ నాయకుడు ఏమని మాట్లాడుతున్నాడో జగనన్న గురించి చూడండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే చూడండి. వీళ్ళు జగనన్న గెలవక ముందు వీళ్ళు ఆడిన డ్రామాలన్నీ, ఈ మాటలన్నీ, పోరంబోకులు అన్ని మాటలన్నీ జగనన్న గెలవక ముందు ఒక్కరిని కొట్టడానికి ఇద్దరు సరిపోక డైరెక్ట్ పిఎంని తెచ్చుకొని గెలిచిన వాళ్ళు కూడా ఈరోజు జగనన్న గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎందుకు నార తీసేది? నువ్వు వచ్చి చేసింది ఏంది?
ఆయన ఉన్నప్పుడన్నా ఈ చిన్నపిల్లలకి అమ్మఒడని వేసి ఎంతో కొంత సహాయం చేసి ఈ గవర్నమెంట్ స్కూళ్ళను బాగు చేయించి కాలేజీలు కట్టించి ఆ సచివాలయాలు కట్టించి బడులు బాగు చేసి హాస్పిటల్ బాగు చేసి మళ్ళీ వాలంటీర్లని ఉద్యోగాలు ఇచ్చి ఈ మంచి చేసినాడు. ఒకసారి చూడండి. సింగిల్గా సింగిల్గా పోటీ చేసి 151 సీట్లు గెలిచి సీఎం అయ్యి నిరూపించాడు. ఇంకా పీక్కుండేది ఏంది, ఆల్రెడీ పీకి మీ పదవులు కూడా పీకి ఇసిరి పారదు. నాకు ఇప్పుడు గెలిచి ఏదో మీరు చేస్తున్నారు కానీ ఏముండదు. జగనన్న చేసినంత మంచి పని ఏ నాయకుడు చెయ్యలేడు. సింపతి కోసం వీళ్ళు పదవుల కోసం ఆడపిల్లని రక్షిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పటమే తప్ప వీళ్ళు చేసిన మంచి ఒక్కటంటే ఒకటి కూడా ఉండదు. 40% 40% ఓటింగు పడింది జగనన్నకి. కానీ 11 సీట్లు ఎట్ట వస్తాయి చెప్పు? ఈవీఎం ట్యాపరింగ్లు కాకపోతే ప్రజలు పిచ్చోళ్ళు. ఎందుకంటే జగన్కే వేసారు వీళ్ళు ఓట్లు, కానీ ఈవీఎం ట్యాపరింగ్లు ఉన్నాయి కదా, అవి అంత నాశనం చేసి జగనన్నని ఓడిచ్చారు. వీళ్ళు ఇప్పుడు గెలిచారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక సూపర్ 6 అని ఒకటి పెట్టారు. అది గ్యాస్ సిలిండర్లు ఇస్తాము, 3 గ్యాస్ సిలిండర్లు, మళ్ళీ ఫ్రీ బస్ అని చెప్పారు, మళ్ళీ తల్లి వందనం 15,000 అని చెప్పారు. వాటిలలో ఏ ఒక్కటైనా ఇచ్చారా చెప్పండి? ఇప్పుడు గత 6-7 నెలల నుంచి కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఏ ఒక్క పథకమైనా ఇచ్చినట్టు అమలు చేసినట్టు ఏ న్యూస్లో కూడా లేదు. అది వీళ్ళ మన లోకేష్ అన్న జగనన్న గురించి ఏదో మంచి వ్యాఖ్యలతో మాట్లాడుతున్నారు, అందరూ వినండి. దాదాపు జగనన్నని చాలా తొక్కారు. ఒకే ఒక్కడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రజల కష్టాలను తెలుసుకొని చూసి గెలిచినోడు కాబట్టి జగనన్న. అయినా కానీ సింపతి కోసం వీళ్ళు గెలిచి ఈరోజు జగనన్న ఓడిపోయినాక ఇలాంటి యాడిది నిలబెట్టుకుంది 2019 నువ్వు నిలబడ్డ చోటే ఎమ్మెల్యే కూడా గెలవలేదు. పవన్ కళ్యాణ్ సార్ గురించి ఏమో మాట్లాడుతుంది, జగనన్న గురించి తప్పుగా మాట్లాడుతుంది ఈ రాణి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తులు నువ్వు మాట్లాడు. వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు, నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంటకు మరి ఏగలరు నిన్ను చూసి నువ్వు కూడా మాట్లాడలేదు. దీని వ్యాఖ్యలు విన్నారుగా? బరి తెగించిన ఆడవాళ్ళ కంటే హీనంగా మాట్లాడేది ఇది, ఇంకోటి ఉంది వేరేది. ఈ రెండు రే జగన్ అంటది ఒకటి వచ్చి, రే నువ్వేం చేసా ఎందుకు ఎంత జగనన్న చేసిన మంచి గురించి ప్రజలకు తెలుసు కాబట్టే ఎప్పటికి కూడా జగనన్న రోడ్ల మీదకి వస్తే జనాలు కొట్టుకొని జగనన్నను కలవాలని తపనతోటి ఉన్నారు. అది జగనన్న అంటే ఏంటో ప్రజలకు తెలుసు. ఎట్లాంటి వీడియోలు ఆపితే బాగుంటుంది, లేదా ఇప్పుడు కాదు, ఇప్పుడు సైలెంట్గానే ఉంటాడు జగన్. ఈ కిర్రా కార్పి, ఈ సీఎంరాజు సోషల్ మీడియాలో కొన్ని చిల్లరి ఉన్నాయి తప్పు చేసి మాట్లాడేది జగనన్న గురించి. ఇప్పుడు కాదు వీళ్ళకి చెప్పే సమాధానం. గెలిచినాక అప్పుడు ఆడ చెప్తాడు జై జగనన్న. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ప్రతి ఒక్కళ్ళు క్షమించండి. అందరికీ జై జగన్.